హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మకర సంక్రాంతి అండ్ కనుమ రోజు వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగే ఏం లేదు కానీ కొంచెం అయితే మేము ఈ కల్లాపు అదంతా చల్లుకొని ఆ కల్లాపు అంతా కొంచెం ఆరేసి రంగులు వేయడానికి బాగుంటుందని ముందుగానే చలిపెట్టేశారు. కొంచెం లేటుగా ముగ్గులు వేస్తున్నారనమాట. ఇంకా మా పిల్లలు అయితే మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ముగ్గులు వేస్తున్నారు. నిజానికి మాకు ఇంతకుముందు పెద్ద రోడ్డు ఉండేదన్నమాట. సిమెంట్ రోడ్డు వేయకముందు మంచిగా ప్లేస్ ఉండే ఇంటి ముందు వేసుకోవడానికి, అలా వేసుకునే వాళ్ళం. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వచ్చేటప్పటికి అటువైపు ఇళ్ళ వాళ్ళకి ఇటువైపు ఇళ్ళ వాళ్ళకి రెండింటికి ప్లేస్ అనేది ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న ముగ్గు అయితే వేసామన్నమాట, ఏదో సింపుల్గా. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము విష్ యూ హ్యాపీ సంక్రాంతి అని ఇలాగ రాస్తాం కదా, ఇలాగ ఒక్కొక్క కలర్తో రాసేసి దాని తర్వాత మళ్ళీ ముగ్గు పిండితో ఇలాగ వేస్తాము. చూడడానికి కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగా వేసేస్తాము. నార్మల్గా సంక్రాంతి అనగానే మనకు కొంచెం పొంగళ్ళు, అలాగే ఎట్లా అంటే కొంచెం ఎద్దులు, కొంచెం సంక్రాంతి థీమ్ ఏదైనా సరే కొంచెం ముగ్గులు అనేది ఉండేటట్టుగా వేసుకుంటాము. అందుకని చెప్పేసి మేము ఇలాగా కొంచెం చెరుకులు, అలాగే గుమ్మడికాయ డెఫినెట్గా ఉంటుంది మాకు. గుమ్మడికాయ నార్మల్గా అయితే గొబ్బెమ్మకు గుమ్మడికాయ పువ్వును పెడతారు, మాకు అది దొరకదు కాబట్టి మేము చామంతి పూలతో ఇలాగ పెట్టుకుంటాం అనమాట. గాలిపటాలు గుమ్మడికాయ వచ్చేటట్టు. ఇంకా మనకు అలాగే అప్పుడే ఇంకా ఒక కుండలోంచి పాలు పొంగుతున్నట్టు కానీ అట్లా ఏదో చేస్తారు సంథింగ్, మాకంత తెలీదు, మాది అంత పల్లెటూరు ఏం కాదు. ఇంకా అందుకని ఇలాగ సింపుల్గా అయితే వేసేసుకున్నాము. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ గొబ్బెమ్మకు దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టుకున్న తర్వాత ఏం కోరుకున్నామంటే బాగా చదువు రావాలి, మా అక్క బాగా చదువుకోవాలి, మా పిన్ని వాళ్ళకి వడ్డానాలు కొనియాలి అని చెప్తుంది మా అమ్మ ఇక్కడ. నిజానికి వాయిస్ అనేది అంత అంటే బాగాలేదనమాట, కొంచెం రీసౌండింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మరి నీకేం వద్దా అంటే నాకు చదువు చాలు అని చెప్తుంది. చాలా క్యూట్గా చెప్పింది అనిపించింది. ఇంకా ఈ అమ్మాయి అయితే ఇలాగ రెడీ అయిపోయింది కదా. మేము ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదనమాట, మాకు కూడా ఎందుకో తెలీదు, బాడీ పెయిన్స్ బాగా జలుబు చేసేసింది. ఇంకా అందుకని చెప్పేసి మేము పెద్దగా వీడియోని అయితే తీయలేదనమాట. చాలా హెల్త్ అసలు ఎట్లాగంటే ఇంకా ఏమొద్దు పనుకునేద్దాము అన్నట్టుగా బాడీ పెయిన్స్ అలాగా హెల్త్ ఇష్యూగా ఉన్నింది. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువగా వీడియో అయితే తీయలేదు. ఇంకా మేమైతే పెద్దలకు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పప్పు అలాగే అన్నము ఇవన్నీ చేస్తారనమాట. స్వీట్ ఉండాలి, అలాగే పప్పు రసం పెట్టుకోవచ్చు, లేదా అది ఆప్షనలే. పప్పు డెఫినెట్గా, స్వీట్ ఒకటి ఉండాలి అండ్ నెయ్యి కంపల్సరీగా. ఇంకా మనం ఏమైనా తినుబండారాలు చేసుకుంటాం కదా, కారాలు కానీ అరిసెలు కానీ ఇలా చేసుకుంటాం కదా, అవి అనేది పెట్టాలన్నమాట దేవుని మూల. నేను ఇక్కడ పాయసం చేస్తూ ఉంటే మా అమ్మాయి కూడా పాయసం నేను చేస్తానని అయితే వచ్చింది. ఇంకా అమ్మాయి చేత కూడా ఒకసారి గంట అలా కలబెట్టేపించామన్నమాట. ఫైనల్గా అయితే మాకు ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది. నేను పాయసం ఎందుకు పొయ్యి మీద చేశానంటే కొంచెం తొందరగా అయిపోతుందని పొయ్యి మీద చేశాను. ఇంకా రైసు పప్పు గ్యాస్ మీద పెట్టామంటే ఇంకా మనకు తొందరగా అయిపోతాయి అన్నమాట పనులు, కొంచెం తొందరగా పెట్టుకోవచ్చు. చాలామంది తొందరగా పెట్టుకుంటారు కానీ మేమైతే ఆఫ్టర్నూన్ టైమింగ్కే పెట్టుకుంటాము. మాకు అలాగే అలవాటు కాదు, ఆ టైంకి పెట్టుకోవాలి అనేసి కూడా ఇంట్లో కొంచెం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి డెఫినెట్గా 12 నుంచి 1 వరకు అయితే భోజనాలు అయిపోవాలన్నమాట. ఆ టైంలోనే పెట్టుకోవాలి, ముందుగా అయిపోయినా కూడా ఆ టైంలోనే పెట్టుకుంటారన్నమాట. నాకు కట్టెల పొయ్యి మీద చేయడం అంటే ఇష్టం, ఇంకా అందుకనే ఇలాగ చేస్తున్నాను. వన్స్ పాయసం అయిపోగానే ఇంకా పప్పు తిరుమాతేసి అన్నం పెట్టేసి చేసేస్తాము. నిజానికి ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా అందుకే నేను కూడా పెద్దగా వీడియో అనేది తీయలేకపోయాను. ఇంకా పాయసం అయితే మాకు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు అన్నం కూడా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. పాయసానికన్నా ముందే అయిపోయాయి, కాకపోతే మేము లేట్గా చేసాం. పాయసం పొయ్యి మీద చేసాం, ఎక్కువ ఓన్లీ పాలు మాత్రమే పోసాము. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ పెట్టేసాం కదా, చాలామంది ఉంటాం అనమాట, మేము 10 మంది అలా ఉంటాము. ఇంకా అందుకని పొయ్యి మీద చేసేసాను. ఇంకా నేనైతే ఏం రెడీ అవ్వలేదండి, నాకు హెల్త్ బాగాలేదనమాట. కాకపోతే ఇంకా ఆ రోజు పెద్దలకు పెట్టుకోవాలని కొంచెం మా అమ్మ హెల్ప్ చేశారు. ఇంకా పెద్దలకు పెట్టుకోవాలి కాబట్టి ఇలాగా మన ఇంట్లో ఎవరికైతే పెట్టుకోవాలి, ఎంతమందికి పెట్టుకోవాలనుకుంటున్నామో వాళ్ళందరికీ ఇలాగా ఇస్తర్లు వేసేసి మన ఇంట్లో చేసిన వస్తువులు, కొంచెం పాయసము, అలాగే నెయ్యి వేసేసి ఇంకా దీపారాజన పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా చనిపోయిన వాళ్ళకు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి కొత్త పంచ, శారీ కానీ టవల్ కానీ బనియను ఇలా మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు
ఇలాగా దీపం పెట్టేస్తారు. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా వచ్చేసి కొంచెం సాంబ్రాణి వేసి అక్కడ అగ్గి వేశారు కదా, అక్కడ కొంచెం సాంబ్రాణి వేసేసి దాని తర్వాత ఇంకా 1 బై 1 అందరూ దండం పెట్టేసుకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాము. ఇప్పుడు మా అమ్మ పెట్టేసింది కదా దండం, దాని తర్వాత ఇంకొక వ్యక్తి వెళ్ళేసి కొంచెం సాంబ్రాణి అనేది ఆ అగ్గి మీద వేసేసి మళ్ళీ వాళ్ళు దండం పెట్టేసుకుంటారనమాట. నీళ్లు పోస్తామన్నమాట వారమేమో. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా పెట్టుకునే వాళ్ళందరూ, ఇంకా దండం పెట్టుకునే వాళ్ళందరూ సాంబ్రాణి వేసి నీళ్ళు కొంచెం అట్లా 3 సార్లు అనేసేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేసి దాని తర్వాత ఇంకా అందరూ పెట్టేసుకొని కొంచెం సేపు డోర్ అయితే వేసేస్తాము. ఇప్పుడు ఇంట్లో అందరూ పెట్టేసుకున్న తర్వాత 1 బై 1 అయితే అందరూ పెట్టేసుకుంటారు, పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ ఎవరైనా సరే. ఇంక ఇంట్లో ఉన్న మనుషులు మొత్తం వచ్చేసి ఇలాగ దండం పెట్టేసుకుంటారు. ఫస్ట్ అయితే ఇది చూడండి. ఇంకా దాని తర్వాత ఇలా మీలో ఎంతమంది ఇలా చేస్తారు, మీలో పెద్దలకి ఎలాగా, చాలామందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. మేమైతే ఎప్పుడు ఇలాగే పెట్టేసుకుంటాము. ఇంకా ఇలాగా ఇంతే అనమాట మా ప్రాసెస్ అయితే. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ముందు చెప్పాను కదా, ఇంకా 1 బై 1 అందరూ ఎవరుంటే వాళ్ళు ఆ సమయానికి ఎవరుంటే వాళ్ళు దండం పెట్టుకుంటారని. ఇంకా అందరూ అయితే అయిపోయారు. మా నాన్న ఇంకా లేడనమాట, కొంచెం పనికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంకా అందుకని చెప్పేసి మేము మా వరకు పెట్టేసుకున్నాము. ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు ఇలా అక్కడ డోర్ వేసేస్తారనమాట. ఇంకా దాని తర్వాత ఎవరు పాటికోళ్ళు ఆ ప్లేట్స్ని తీసుకొని ఎవరైనా తినొచ్చు, కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు తింటే మంచిది. ఇంకెవరు ఇష్టం ఉంటే వాళ్ళు తినేసేయచ్చు అనమాట. ఇంకా మేమేమో అలా అయిపోతానే ఈవినింగ్ టైం అంటే ఒక 3 అలా ఉంటుంది. ఇంకా ఫోటోషూట్ కోసం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. కొంచెం పొలాల్లోకి వెళ్తుంటే ఇంకా దారి మధ్యలో మాకు అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉందనమాట. ఇంకా ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం కొత్తగా హైవే కడుతున్నారు. ఆ హైవే నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడ కొంచెం జోక్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అయితే ఫైనల్గా అక్కడ చూడండి కొంచెం బ్రిడ్జ్ లాగుంది కదా, అక్కడికి వెళ్ళేంత వరకు మాకు అక్కడ దారి లేదనే మాట మాకు తెలీదు. వెళ్ళిపోయాము, ఉందిలే అనుకొని వెళ్ళిపోతే ఫైనల్గా అక్కడ దారి లేదనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చే ఓపిక లేక ఇంకిలాగా కొంచెం అక్కడ ఏదో దారి ఉన్నట్టుగా కనిపిస్తే దిగడానికి భయం వేసేసింది. కొంచెం దూరంగా ఉందన్నమాట దారి. ఇంకా అందుకని భయం వేసింది నాకు. ఇంకెలా దిగాలో తెలియక మా చెల్లెమో దిగిపోయింది. ఇంకా నాకు భయం వేస్తుంటే కొంచెం సపోర్ట్ పట్టుకురమ్మంటే ఇంకా అక్కడ జరిగే దిగలేకపోయినందుకు మేము నవ్వుకోలో అర్థం కాలేదు. ఇంకా ఫైనల్గా నవ్వుకుంటూ ఇంకా చిన్నగా దిగిపోయామన్నమాట. అసలు మా తిప్పలు ఆ రోజు నేను వీడియో తీయలేదు, కానీ అసలు చూసింటే కనుక ఇంకా అసలు నేను ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో కొంచెం జోక్గా ఉంటుంది అనేసి, నవ్వుకోవడానికి కానీ మాకు ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మొత్తానికి అందరం దిగిపోయాము. నేను మా కజిన్ సిస్టర్ అనమాట ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మాత్రమే కొంచెం కష్టపడ్డాము. వాళ్ళు ముగ్గురు బాగానే దిగేశారు. ఫైనలీ మేము రావాలి అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఎవరు పాటుకోళ్ళు వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు.
దాని తర్వాత మేమైతే ఇట్లా పొలం దగ్గర కదా, నేను కూడా ఇలాగా తీసేసుకుందాము. చూడండి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట, ఏం భయం కూడా ఏమంత ఉండదు. ఇంకెలాగా నీళ్ళు పారుతున్నాయి. కొంచెం వరి వేశారనమాట వేరే వాళ్ళు, చాలా పచ్చగా ఉంది ఇంక అందుకని వాతావరణం. ఇంకా అందరం కలిసి ఫొటోస్ అండ్ అలాగే కొంచెం కొంచెం వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాం ఎవరి పాటికి వాళ్ళం. ఇంకా ఫైనల్గా అందరం కలిసి తలా కొన్ని ఫొటోస్ తీసుకున్నామట. మంచిగా కొంచెం లుక్ ఉండేటట్టు కొంచెం స్టిల్స్ పెట్టుకుంటూ అందరం అయితే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. మా ఫోటోగ్రాఫర్ అయితే చూడండి ఎంత బాగా ఫొటోస్ తీస్తుందో, అసలు చాలా మంచిగా ఫొటోస్ తీసింది. మరి ఆ రోజు ఏమో నార్మల్గా అయితే ఫొటోస్ తీస్తే ఉన్న ఫేస్ కన్నా అసలు మనమేనా అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ రోజు మంచిగా తీసింది, చాలా మంచిగా. ఇంకా అలాగా ఫొటోస్ తీసేసుకున్న తర్వాత అప్పటికి లేట్ అయిపోయింది అనమాట. వెళ్తానే మేము ఫొటోస్ తీసుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు ఇద్దరం ముగ్గురం తీసుకోవడం, లేదా ఒకరు సింగిల్గా తీసుకోవడం అలా చేసాము. దాని తర్వాత అందుకు లేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేము ఫొటోస్ తీసేసుకొని నలుగురం కలిసి ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇది కనుమ రోజుది అనమాట. కనుమ రోజు అయితే ఇంకా అప్పటికి మాకు బాగాలేదని చెప్పాను కదా, ఇంకా నాకు వీడియో తినకు వీలు కాలేదు, కొంచెం పనులు కూడా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ వడలు చేసేస్తాం మేము, అలసందలు నానబెట్టేసి ఇలాగ వడలు చేస్తాం. మేమైతే అలసందలు వడలే చేసుకుంటాము, చాలామంది మినప్పొళ్ళు అలా చేసుకుంటారు. ఇందులో పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, కొంచెం ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసి దంచేసి అలసందలు వేసి అలా రుబ్బేసి ఇలాగ వేసుకుంటారు. ఇంకా కనుమ అంటే మాకు ఫుడ్ తినడం మాత్రమే, ఆ రోజు నాన్ వెజ్జే. ఇంకా వెజ్ అస్సలు ఎవ్వరు తినరు మా సైడు, ఇంకా నాన్ వెజ్ పండగ చేసుకుంటారు ఆ రోజు. ఇంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీరు ఎలా ఈ పండుగను జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.